హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ ఫొటోస్తో డిఫరెంట్ స్టైల్లో లిరికల్ సాంగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి ఉంటారు. సో నేను క్రియేట్ చేసినటువంటి ఈ వీడియో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది కదా. సో మీరు సాంగ్తో వినాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసి అయితే ఫాలో కావండి. ఓకే, ఎలా ఉందో చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగుంది కదా. మనకి బార్డర్స్ అనేది కలర్ఫుల్గా యానిమేట్ అవుతున్నాయి. ఈ విధంగా మీకు నచ్చినటువంటి సాంగ్తో మీకు నచ్చినటువంటి ఫొటోస్ని యాడ్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఖచ్చితంగా మీరు ఇట్లాంటి వీడియో ఎడిటింగ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చాలామంది అయితే వీడియోని అయితే ఫుల్గా చూడట్లేదు. సో చాలామంది కామెంట్ సెక్షన్లో డౌట్ అడుగుతున్నారు. మీరు వీడియోని ఫుల్గా చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ అనేవి రావు. సో మ్యాక్సిమం మీరైతే వీడియోని ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. గైస్, ఈ వీడియో మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్మాస్టర్ ప్రో వెర్షన్ ఉండాలి. మీ మొబైల్లో కనుక లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో వెర్షన్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను వాడిన ప్రతి ఒక్క ఫైల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో సింగిల్ ఫైల్లో ఇస్తాను. సో దానిపైన క్లిక్ చేసి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. మీ లైక్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకువస్తాను. మీరు ఈ ఛానల్కి కొత్తవారనుకోండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీరు ఇట్లాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ స్టైల్ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆసమ్, సూపర్ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. 3 ఎక్స్పెక్టేషన్ అడుగుతుంది మనకి. ఇక్కడ మీరు 1:1 తీసుకోండి, స్క్వేర్లో వస్తుంది. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. గైస్ చూడండి, ట్యాప్ చేసిన తర్వాత ఆ డిస్క్రిప్షన్లో ఇలాంటి PNG ఫైల్ ఉంటుంది. సో దాన్ని మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఇమేజ్ యాడ్ చేసుకున్నా పర్లేదు, డైరెక్ట్ ఈ ఇమేజ్ తీసుకున్నా పర్లేదు. ఓకేనా, సో తర్వాత మీరు ఎంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు అయితే డ్రాగ్ చేయండి. సపోజ్ చూడండి, నేను ఒక 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, డ్రాగ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇలాంటి ఇమేజ్ కూడా ఉంటుంది, దాన్ని మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పెద్ద పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కిందికి రండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఈ లాస్ట్ది ఫుల్గా పెట్టేసుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఫుల్గా డ్రాగ్ చేయండి. ఓకేనా, సో 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చింది ఏదైనా సరే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సపోజ్ చూడండి, ఇక్కడ ఫౌంటైన్ తీసుకుంటున్నాను. సో బ్యాక్ వచ్చేసి కిందికి రండి, బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు తర్వాత ఇక్కడ మల్టీప్లే పైన ట్యాప్ చేయండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆ ఫ్రేమ్కి అయితే సెట్ అయిపోతుంది అనమాట కలర్ఫుల్గా. లేదంటే మీరు ఇక్కడ ఓవరాల్ యానిమేషన్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రిఫ్టింగ్లో కానీ లేదంటే ఇక్కడ లాస్ట్ మనకి క్లాక్ వైజ్ అయితే మీరు పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు నచ్చిన విధంగానైతే పెట్టేసుకోండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, సో చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేయండి, తర్వాత మీడియా పైన టచ్ చేసి సో మీకు డిస్క్రిప్షన్లో ఇలాంటి పార్టికల్ వీడియో ఉంటుంది. సో విత్ సాంగ్ తోటి ఉంటుంది. ఓకేనా, సో మీకు సాంగ్ వద్దనుకుంటే డిసేబుల్ చేసుకోండి. ఓకేనా, తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేస్తున్నాను, దీంట్లో సరిగ్గా సెట్ చేస్తున్నాను. ఓకే, సెట్ చేసిన తర్వాత ఈ సాంగ్ డిసేబుల్ చేస్తున్నాను. డిసేబుల్ చేసిన తర్వాత దీనిపైన ట్యాప్ చేసి కిందికి రండి, బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ వచ్చేసి హార్ లైట్లో కానీ లైట్ ఎండ్లో కానీ ఏదో ఒకటి పెట్టేసుకొని నేను హార్ లైట్లో పెట్టేస్తున్నాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేయండి, తర్వాత ఇక్కడ మీడియా పైన టచ్ చేసి సో ఇప్పుడు మీరు ఏ ఫోటోతోటి క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫుల్గా చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ పెట్టేసిన తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేస్తున్నాను. సో డ్రాగ్ చేసిన తర్వాత చూడండి, తర్వాత ఏం చేస్తున్నారంటే దీనిపైన ట్యాప్ చేసి కిందికి రండి, బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి సో ఇక్కడ వచ్చేసి మీకు నచ్చింది అయితే పెట్టేసుకోండి. మీకు ఏది మంచిగా అనిపిస్తే అది అయితే పెట్టేసుకోండి. ఓవర్లే కానీ స్క్రీన్ కానీ సాఫ్ట్ లైట్ కానీ ఇలా మీకు ఏది నచ్చితే అది పెట్టేసుకోండి. సపోజ్ ఇక్కడ నేను స్క్రీన్ పైన ట్యాప్ చేశాను, తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఒకసారి ప్లే చేద్దాం.
సో చూడడానికైతే ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇదే ఫోటోని మీరు బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి చూడండి ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో తర్వాత కొంచెం పెద్ద పెట్టేసి సరిగ్గా ఈ కిందికి ఇలా బార్డర్లో సెట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా సెట్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి మీరు ఫస్ట్ తీసుకున్న ఫోటో ఏదైతుందో దానిపైన ట్యాప్ చేసి దానికి కలర్ అనేది కొంచెం పెంచేసుకోండి. ఈ విధంగా ఫుల్గా టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా కలర్ కొంచెం పెంచుకుందాం. ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి కలర్ ఈ విధంగా పెట్టేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉందన్నమాట. సో మీరు బ్యాక్గ్రౌండ్ ఫోటోకి మీకు నచ్చిన యానిమేట్ కూడా ఇవ్వచ్చు. సో దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఓవరాల్ యానిమేషన్లో సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్లాటింగ్ కానీ డ్రిఫ్టింగ్ కానీ మీకు నచ్చింది అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో నేను ఫ్లాటింగ్ ఇచ్చేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో చూడండి మనకి సాంగ్ ప్లే అవుతుంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు నచ్చిన విధంగా అయితే పెట్టేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు నాన్లో కూడా పెట్టేసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు నచ్చినటువంటి ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ సాంగ్తో అయితే లిరికల్ వీడియోని క్రియేట్ చేయాలనుకున్నారు ఆ సాంగ్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్ పైన టచ్ చేయండి. తర్వాత ఇక్కడ టెక్స్ట్ తీసుకోండి. ఆ సాంగ్లో ఉన్న లిరిక్స్ వినుకుంటూ మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఈ విధంగా టైప్ చేశాను. ఓకే పైన ట్యాప్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఏ పైన ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ అదర్స్లో ఇక్కడ మీకు నచ్చినటువంటి ఫాంట్ స్టైల్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి నేను సన్వెల్ ఇచ్చేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టేస్తున్నాను. మీరు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, మిడిల్లో పెట్టేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోండి. నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ప్లే చేద్దాం ఒకసారి. సో ఈ సాంగ్లో లిరిక్స్ అనేది ఇంతవరకు ఉంది. ఓకేనా, ఇంతవరకు ఉంది. ఇక్కడ నుండి కట్ చేస్తున్నాను. చూడండి రైట్ సైడ్ కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకి కీ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి మనకి స్టార్టింగ్లో ఈ విధంగా పెట్టేస్తున్నాను. చూడండి ఇలా మిడిల్లో పెట్టేసి లాస్ట్కి వచ్చేసరికి చిన్న చేసేద్దాం. ఓకేనా, సో ఇక్కడ పెట్టేసి మొత్తం చిన్న చేసేసుకుందాం. ఈ విధంగా టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి సాంగ్ ప్లే అవుతుంటే లిరిక్స్ అనేది ఈ విధంగా ఎండ్ అవుతుంటాయి. సో దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ యానిమేషన్ కూడా ఇచ్చేద్దాం. ఇన్ యానిమేషన్లో ఫేడ్ ఇచ్చేసేయండి. సో అవుట్ యానిమేషన్ కూడా మీరు ఫేడ్ ఇచ్చేస్తే మరి బెటర్గా ఉంటుంది. ఓకేనా, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో ఈ విధంగా ఉంది కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ లిరిక్స్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ నుండి దీన్ని డూప్లికేట్ చేద్దాం. డూప్లికేట్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఎడిట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఎడిట్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ కూడా ఇదే లిరిక్స్ ఉంది. సో దీన్ని ఇలాగే పెట్టేస్తున్నాను. సో ఇది ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మీరు ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా పెట్టేస్తున్నాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇలా మీరు ఎన్ని లిరిక్స్ అయినా ఈ విధంగానే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు నచ్చిన నేమ్ అయితే మీరు ఇక్కడ రాసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి చూడండి నా ఛానల్ నేమ్ అయితే తీసుకున్నాను. నేను ఇది పిక్సెల్ యాప్లో సేవ్ చేసుకున్నాను. మీకు నచ్చిన నేమ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ చూడండి నేను కింద పెట్టేస్తున్నాను. ఇక్కడ కానీ ఎక్కడైనా పెట్టేసుకోండి. నేను కింద ఇలా పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత దీన్ని కూడా 29 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో చూడండి ఈ విధంగా ఉంటుంది. సో వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత 1080 పిక్సెల్లో పెట్టేసుకొని 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.